నేనైతే 500కి ప్లాంట్స్ తెద్దామని టౌన్లోకి వెళ్తున్నాను. పూల రేట్లు చాలా చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యకాలంలో. ఫెస్టివల్స్ టైం అయితే ఆకాశానికి అంటుతున్నాయి. ఇంకా ఎంత పడుతున్నాయి ఇది? 250 పడుతుంది. అయితే 450, ఆ వైట్ వచ్చి 350. ఇంకా వైట్ వచ్చి కలర్ కూడా ఉంది. లైట్ పింక్ కలర్. లైట్ పింక్ తీయండి. ఎంత పడుతుంది? 120 పడుతుంది. తీయండి, పింక్ తీయండి. కానీ పింక్. ఇంకేం కలర్స్ లేవా దీంట్లో? 2 కలర్లు ఉంటాయి. మొక్క ఉంటుంది 2 కలర్లు. నేనైతే టుడే టౌన్లోకి వెళ్ళాను ఫ్లవర్స్ తెచ్చుకోవటానికి. ఎందుకంటే ఫ్లవర్ గార్డెన్ని పెంచుకోవటం మంచిదనుకున్నాను. ఎందుకంటే పూజకి ఉంటాయి, ఇంటి ముందర రంగురంగుల ఫ్లవర్స్తో ఉంటాయి. అదేగాక అపార్ట్మెంట్స్ అవటం వల్ల మనం రెంటెడ్కి ఉండటం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా. అందుకోసమే ఫ్లవర్ గార్డెన్ పెంచుకుందాం మన ఓన్ హోమ్కి వెళ్ళేంత వరకు అనుకొని నేను ఫ్లవర్స్ని షాపింగ్ చేద్దామని వచ్చాను. రాఖీ ప్లాంట్ చూడండి ఎంత క్యూట్గా ఉంది. ఇది న్యూ ఫ్రూట్ అంట, నాకు పేరు కూడా తెలియదు. మామిడికాయ చూడండి ఎంత చిన్న చెట్టుకే మామిడికాయ వచ్చేసింది. ఎన్నో కలర్ఫుల్ అందాలతో మా నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్ బైపాస్ దిగంగానే ఉంటాయి. ఎంత బాగుందో చూడండి. నేనైతే 2-3 దిగ్గళ్ళ తీసుకున్నా. మా నెల్లూరు చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసేదానికి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇది అయితే మా ఆత్మకూరు బస్ స్టాండ్ దిగంగానే, హైవే దిగంగానే మనకి ఇవి ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ కలర్స్తో ఉంటాయి ఈ ప్లాంట్స్. పెద్ద రైల్వే స్టేషన్ దాకా ఉన్నాయి, కంటిన్యూషన్ ఉంటాయి ప్లాంట్స్ అక్కడక్కడ. అయితే ఇవైతే నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఒకప్పుడైతే రోజాలు ఎక్కువ వేసేదాన్ని ఇంట్లో. వాటి లైఫ్ టైం తక్కువ అయిపోయింది, వాటి మెయింటెనింగ్ ఎక్కువ అయిపోయింది. అందుకోసమే రోజాలని పక్కన పెట్టేశాను. ఫ్లవర్స్కి వాటికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చాను. చూసి ఆనందపడటం కన్నా ఎక్కువ. ఒకప్పట్లో అయితే వేలు పెట్టేదాన్ని రోజా ప్లాంట్స్ కోసమే. ఎవ్రీ ఇయర్ 5000 పైనే పెట్టేదాన్ని. ఆ లైఫ్ టైం చాలా తక్కువ అవటం వల్ల మనకి కొంచెం పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఆ అమౌంట్ వాళ్ళకి ఫీజులకైనా వస్తుంది కదా అని చెప్పి ఒకప్పుడు చాలా బాగా ఖర్చులు కూడా ఎక్కువ పెట్టేదాన్ని. ఇప్పుడు చాలా తగ్గించేసాను. కనీసం నా హ్యాండ్ బ్యాగ్లో 50 రూపీస్ కన్నా ఎక్కువ పెట్టుకోండి డేలో అంతగా. ఎందుకంటే కుండీలు చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. ఈ బటర్ఫ్లై అయితే దగ్గరికి వెళ్ళినా కూడా వెళ్ళలేదు, చాలా క్యూట్గా ఉంది కదా. ఇవి చిట్టి రోజాలు, మా ఇంట్లో చాలా ఉండేవి. ఈ రోజాలు అయితే చూసినప్పుడల్లా మంచి ఫీల్ వస్తుంది, కొంచెం బాధ కూడా వస్తుంది. ఇలాంటి ప్లాంట్స్ని ఎన్నిటిని పెంచేదాన్ని నేను. మా ఇంట్లో ఎప్పుడు ఫ్లవర్స్తో ఉండేది. ఈ ప్లాంట్ పేరేందో నాకు తెలియదు, అయినా కూడా ఒకటి తీసుకున్నా. 120 రూపీస్ చెప్పాడు. బుడ్డి ప్యాంటు. కమలాలు అయితే చాలా బాగున్నాయి. ఇదైతే ముతుకూరు రోడ్డు వైపు వస్తుంది. ఇది పోర్ట్ రోడ్ అంటారు. ఆ లైన్లో ఉన్నాయి ఈ ప్లాంట్స్. 900 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి కమలాలు అయితే. చాలా బాగున్నాయిలే, ఇంత రేటు పెట్టి ఎక్కడ తీసుకుంటాంలే అని చెప్పి వాటిని కూడా అలాగ వదిలేసేసాను. చూసేదానికి బాగున్నాయి, బ్లూ కలర్స్ ఉన్నాయి. నేను తీసుకున్న ప్లాంట్స్ ఇవి. ఇక్కడ వరకే 500, మనం 500 ఎత్తుకొని పోయాం కదా. ఈ 500కి ఇవి వరకే వచ్చినాయి. సన్నజాజులు, నాటు రోజా, దాసాన్లు ఒక 2 తీసుకున్నాను. ఈ దాసాన్ని బాగా పూస్తుంది ఫ్లవర్స్.
లైఫ్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే శంకుల్లో పింక్ కలర్ శంకులు తీసుకున్నాను నేను. వాటికి కాయలు ఉండేటట్టు తీసుకున్నా. నాకు మళ్ళీ ప్లాంట్స్ అవ్వాలని దానికోసం శంకులు తీసుకున్నాను. ఈ కలర్ చాలా బాగా నచ్చింది. పర్పుల్ కలర్లో ఉంది, లైట్ పర్పుల్ కలర్. ఇక్కడికి 500 అయిపోయింది. ఈ కవర్ వరకు 260 రూపీస్ ఎక్స్ట్రాను. మొత్తం 760 రూపీస్ అయింది. ఈ వైట్ కలర్ చాలా ఉన్నాయి నా కాడ.